హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ డిఎంఎల్ టూల్స్. ఈరోజు మనం కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి అవసరమయ్యే టూల్ కాల్ గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్ కి అవసరమైన గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి గూగుల్కి వచ్చి గూగుల్ యాడ్స్ అని టైప్ చేస్తే మీకు వచ్చిన ఫస్ట్ డేటా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు గూగుల్ యాడ్స్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యారు. ఇక్కడ మీరు ఐదర్ సైన్ ఇన్ ఆర్ స్టార్ట్ నౌ ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐదర్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఆర్ స్విచ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని మాత్రమే చూపిస్తుంది. లెట్స్ అస్యూమ్ మనం న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీరు న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ అవుతున్నట్టు మనకి ఇంటర్ఫేస్ కనపడుతుంది. సో ఫస్ట్ ఇట్ ఆప్షన్ రాగానే మీరు ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయకుండా క్రియేట్ అ ఫస్ట్ క్యాంపెయిన్ అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ మీరు మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో మీ బిజినెస్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. లేదు అని చెప్పేసి అంటే మీరు ప్రొవైడ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆప్షనల్ అని చూపిస్తుంది. కానీ యూఆర్ఎల్ అనేది మ్యాండేటరీ. మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకుండా అకౌంట్ క్రియేట్ చేయడం కష్టం. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ అ యూఆర్ఎల్. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇదంతా మీరు చూడనక్కర్లేదు, జస్ట్ హిట్ ఆన్ నెక్స్ట్. ఎందుకంటే ఇది క్యాంపెయిన్ సెటప్. ఇది క్యాంపెయిన్ సెటప్ అనేది గూగుల్ యాడ్స్లో కాన్సెప్ట్. మనకి స్టార్టింగ్ అవసరం లేదు. ఇక్కడ మనం జస్ట్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు స్కిప్ ఆప్షన్ కనపడుతుంది కదా, హిట్ ఆన్ స్కిప్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే సెటప్ అకౌంట్ ఓన్లీ అని కనపడుతుంది. హిట్ ఆన్ సెటప్ అకౌంట్ ఓన్లీ. మనకి ఇక్కడ ఈ 3 థింగ్స్ కనపడతాయి. ఎప్పుడైనా సరే గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి మ్యాండేటరీ థింగ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని హిట్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ రిక్వైర్డ్ గైడెన్స్ అని అడుగుతుంది. మీ పేమెంట్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదో ఒకటి సెటప్ చేయాలి. మీ బేసిక్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతుంది. ఇంకా పేమెంట్ మెథడ్ అనేది మీరు స్విచ్ చేసుకోవచ్చు. యూ కెన్ స్విచ్ టు పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇట్లా స్విచ్ చేయగానే ఇక్కడ పర్సనల్ గైడెన్స్ అడుగుతుందా, అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ అనేసి. జస్ట్ హిట్ ఆన్ సబ్మిట్. ఇలా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో హిట్ ఆన్ కంప్లీట్. యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ సెషన్ లో మనం కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.